ఇక చూడురే ఎంత ఘోరం, ఎంత దారుణం, ఎంత దారుణం. 15 ఆగస్టులోపు పూర్తి కాని రుణమాఫీ అప్పులున్న రైతుల సంఖ్య 70 లక్షలు. రుణమాఫీ అయింది కేవలం 22 లక్షల మందికి మాత్రమే. 2 లక్షలకు పైగా మొండి చెయ్యే అర్హులని సర్కారు తేల్చిన 32.5 లక్షల మందిలో కేవలం 10 లక్షల మంది రైతులకు కోత. మోదీ సర్కారు తెచ్చిన పీఎం కిసాన్ నిబంధనలు వాడుకున్న రేవంత్ సర్కార్. రైతులకు అండగా గులాబీ దళం. ప్రతి గ్రామంలో మాఫీ కాని రైతుల వివరాలు సేకరిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి వారంలో అదే పనిలో ఉందా. కలెక్టర్, మంత్రి, సీఎం, గవర్నర్కు వివరాలను అందిస్తాం. అప్పటికి సర్కారు స్పందించకుండే ప్రత్యక్ష కార్యాచరణ. మాఫీ పూర్తయితే కలెక్టరేట్లో కౌంటర్లు ఎందుకు? కేటీఆర్ బీజేపీ జెండాతోనే చచ్చిపోతానే ఉన్నాయి మోదీతో అన్న సీఎం. దీనిపై రేవంత్ వివరణ ఇవ్వాలి. ఇక చూడ్రి, గద్దె దిగాల్సింది రేవంత్ సర్కార్. మాఫీ చేయడంలో పూర్తిగా విఫలం. రైతులను మోసం చేసిన దైవద్రోహం. మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం. మాజీ మంత్రి హరీష్ రావు. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు వినాలి. ఇక్కడ ఎంత ఘోరం జరిగింది అంటే ఒట్టు తీసి గట్టు మీద పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టింది. ఆదిలాబాద్ జిల్లా, జోగులాంబ జిల్లా దాకా, సంగారెడ్డి నుంచి కొత్తగూడెం దాకా జిల్లా దాకా రైతన్నల నిరసన తెలంగాణ దద్దరిల్లింది. రైతుల రుణ మోసం రణబేరి అయింది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఈ మాటంతా ఏంది అంటే రైతుల గురించి నేను క్లియర్ కట్గా ఒకటే చెప్తున్నా. తెలంగాణ రైతులారా మీరు ఒక పని చేయరి. నేను చెప్తున్నా కదా, శ్రీత గౌల నీలైన మా నియోజకవర్గం, మీది ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పేరు రాయిరి. అయ్యా మా రుణమాఫీ కాలే, నువ్వు 6 గ్యారెంటీలు 13 అంశాలు అన్నావు, నువ్వు రుణమాఫీ చేయలే, 6 గ్యారెంటీలు అమలు చేయలే, నువ్వు రాజీనామా చెయ్యి, లేదా నా రుణమాఫీ అమలు చేయి, లేదా గ్యారంటీలు అమలు, నువ్వు రాజీనామా చేస్తావని ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడించండి. కలెక్టరేట్ దగ్గర పోయి కలెక్టరేట్ ఆఫీస్ ముంగట్నే కూకోర్రి. ఖచ్చితంగా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు దిగి రావాలి. రుణమాఫీ కావాలి. ఈ తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. 49,500 కోట్లు అవసరమైతే బడ్జెట్లో 26,000 కోట్లను మాత్రమే పెట్టింది. ఆ 26,000 కోట్లలో కేవలం 17,933 కోట్లను మాత్రమే వాడింది. దాదాపుగా 10 లక్షల మంది రైతులను ఆగం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఈ కాంగ్రెస్ సర్కారు ఇది పూర్తి స్థాయిలో మోసపూరితమైన వాగ్దానాలతోని ఉన్న సర్కార్. ఇది మనకు అవసరమా లేదా అనేది మీరే ఆలోచించాల్సిన విషయం.